విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారిన సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. సాయికృష్ణ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించారు. తెలిసిన విషయాలన్నీ చెప్పామని సాయికృష్ణ మేనమామ నవరంగు చెప్పారు. కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు. మాకు 100కు 100% న్యాయం చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది సార్. 100కి 100% ఏం జరిగింది ఏ టు జెడ్ పిన్ టు పిన్ చెప్పాం సార్. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు సార్. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం తీసుకున్నారు. కేసు వేగవంతంగా విచారణ జరుగుతుంది సార్. అమ్మాయిని రేప్ చేసేసాడు, అటువంటి సపోర్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? అది అతనికి 24 సంవత్సరాలు అంటున్నారు. ఈ కేసు జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరిగిన సంఘటనే కానీ ఆ కేసులో నిజాలు లేవు సార్. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమని మేము అనుకుంటున్నాం సార్. మా ఫ్యామిలీ తరఫున మేము రోజువారీ పనులు చేసుకునేవాళ్ళం, ఏ రోజుకి ఆ రోజు బతికేవాళ్ళం సార్. అంతేగాని దీనికి ఈ గవర్నమెంట్లకి ఈ గొడవలకి కులాలకి సంబంధమే లేదు సార్. అసలు చట్టం దృష్టిలో నేరస్తులు ఎవరైనా కానీ అందరూ సమానమే అన్నారు కదా సార్. మరి అలాంటప్పుడు సిఐ గారిని ర్యాలీ చేసినా ఇంకోటి చేసినా సిఐ గారు నిజంగా నిందితుడు అయితే శిక్ష అనుభవిస్తాడు. దాంట్లో తప్పే ఉంది సార్. గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన ఇస్తుంది కాబట్టే కదా సిఐ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గవర్నమెంట్ సరిగ్గా పరిపాలన లేకపోతే సిఐ గారు అరెస్ట్కి రంగం సిద్ధమయ్యేది కాదు కదా. ఈ ఒక్క కేసులోనే కాదు కదా సార్, రాష్ట్రంలో ఎన్నో కేసులు జరిగినప్పుడు ఎంతమంది సిఐలను అరెస్ట్ చేసింది సార్ గత ప్రభుత్వం కానీ అంతకుముందు గవర్నమెంట్లు కానీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న అరెస్ట్ సార్ ఇది. మీరు ఒక్కసారి మీడియాలన్నీ తిరగేసి చూడండి సార్. అధికారంలో ఉన్న సిఐని అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు సార్. గవర్నమెంట్కి చాలా పెద్ద విషయం. అయినా కానీ గాదే విజయలక్ష్మి గారికి న్యాయం చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్.